Hi everyone, welcome to Vinex IAS Academy. Address, first line, Dwarka Nagar, Visakhapatnam. Contact number 9848053431 9494153431. This is Chaitanya Raigada presenting you environmental current affairs. In environmental current affairs, we completed this year's current affairs and we completed especially last year's pollution, and today we are going to start about climate change. Very important for UPSC group 1 prelims, and especially right now it is very important aspect for group 2 mains examination. Climate change like ozone depletion, tarvata Montreal protocol, nationally determined contributions, ఎస్పెషల్లీ COP28 ఇవన్నీ కూడా నేను మీకు ఈ సెషన్స్లో కంప్లీట్ చేస్తాను. ప్లీజ్ ఫాలో విత్ అట్మోస్ట్ ఫోకస్. సో టుడే టాపిక్స్ ఆర్ ఫస్ట్ వన్ ఓజోన్ హోల్, మాంట్రియల్ ప్రోటోకాల్ అండ్ స్టాటస్ ఆఫ్ క్రయోస్పియర్ అండ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. This nationally determined contributions, ozone hole and Montreal protocol are very important. So the first one is, in climate change, we are going to discuss about ozone hole. So why ozone hole was in news? అసలు ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే 2020-22కి రీసెంట్గా ఒక స్టడీ జరిగింది. ఆ స్టడీలో అంటార్కిటికా రీజన్లో ఓజోన్ హోల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత థిన్ అవుతుంది. అంటే దాని సైజ్ పెరుగుతుంది, తర్వాత దాని థిక్నెస్ అనేది థిన్ అవుతుంది. ఓజోన్ హోల్ అంటే అసలు ఓజోన్ హోల్ అక్కడ యాక్చువల్లీ ఓజోన్ హోల్ మనకి ఓజోన్ స్పియర్ లేదా ఓజోన్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. ఓకే, ఈ స్ట్రాటోస్పియర్లో నార్మల్లీ ఇట్ ఈస్ ఎ రీజన్ ఆఫ్ ఎక్సెప్షనల్లీ డిప్లీటెడ్ ఓజోన్ ఇన్ ద స్ట్రాటోస్పియర్ ఓవర్ ది అంటార్కిటిక్ అండ్ ఆర్కిటిక్. ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ రీజన్స్లో ఈ ఓజోన్ హోల్ అనేది ఎక్సెప్షనల్గా డిప్లీట్ అయిపోతే నార్మల్లీ యావరేజ్ థిక్నెస్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఓవర్ ఎర్త్లో 300 డాప్సాన్ యూనిట్స్లో ఉంటుంది. నార్మల్లీ భూమి పైన సరాసరి దాని మందం ఎంత ఉంటుందంటే 300 డాప్సాన్ యూనిట్స్ ఉంటే, ఓజోన్ హోల్ 220 డాప్సాన్ యూనిట్స్ కన్నా దాని థిక్నెస్ తగ్గితే దాన్ని మనం ఓజోన్ హోల్ కింద కన్సిడర్ చేస్తాం. నార్మల్లీ ఓజోన్ హోల్ని కాజ్ చేసే సబ్స్టాన్సెస్ని, ఈ ఓజోన్ని డిస్ట్రక్ట్ చేసే సబ్స్టాన్సెస్ని ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ అంటాం. సో హ్యూమన్ మేడ్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్ట్రాటోస్పియర్ని రీచ్ అయ్యి ఓజోన్ మాలిక్యూల్స్ని బ్రేక్ చేస్తాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ని కెటలైటిక్ సైకిల్స్ అంటాం. ఈ కెటలైటిక్ సైకిల్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఎర్త్ అనుకుందాం, ఇది ట్రోపోస్పియర్, దానిపైన ఉన్నది స్ట్రాటోస్పియర్ అన్నమాట. ట్రోపోస్పియర్ 0 నుంచి 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ పైన ఉండేది 10 to 50 కిలోమీటర్స్ వరకు కూడా స్ట్రాటోస్పియర్. నార్మల్లీ సన్ నుంచి వచ్చే యూవీఏ కానీ యూవీబీ రేస్ అయితే ఏవైతే ఉంటాయో ఎర్త్ నుంచి రిలీజ్ అయ్యి స్ట్రాటోస్పియర్కి రీచ్ అయిన క్లోరోఫ్లోరో కార్బన్స్ లో ఉన్నటువంటి క్లోరిన్ మాలిక్యూల్స్ రియాక్ట్ అవుతాయి. ఇక్కడ ఇచ్చాడు చూడండి, యూవీ రేస్ అనేవి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉన్న క్లోరిన్ తో రియాక్ట్ అయ్యి ఆ క్లోరిన్ ని ఫ్రీ రాడికల్ కింద చేస్తాయి అన్నమాట, లేదా క్లోరిన్ ఆటమ్ బ్రేక్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఈ బయటకు వచ్చిన క్లోరిన్ ఆటమ్ అనేది ఓజోన్ లో ఉన్నటువంటి O3 లో ఉన్నటువంటి 3 ఆక్సిజన్స్ లో ఒక ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి క్లోరిన్ మోనాక్సైడ్ ని మరియు ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఓజోన్ బ్రేక్ అవుతుంది అన్నమాట. సో ఇది ఓజోన్ బ్రేక్ అయ్యేటటువంటి సైకిల్. దీన్ని సైక్లిక్ ప్రాసెస్ అంటాము. ఓకే, అయితే ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఏంటి? క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ, హాలోన్స్ కానీ, మిథైల్ బ్రోమైడ్ ని ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అంటాము. ఈ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ లో క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఏరోజోల్స్ నుంచి, రెఫ్రిజిరెంట్స్ నుంచి, సాల్వెంట్స్ నుంచి రిలీజ్ అవుతాయి. హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఏరోజోల్స్, రెఫ్రిజిరెంట్, సాల్వెంట్స్ నుంచి రిలీజ్ అవుతాయి. ఈ రెండు ఓకే. కానీ హాలోన్స్ అనేవి మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వాడతారు కదా, వాటి నుంచి హాలోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. తర్వాత మిథైల్ బ్రోమైడ్ అనేది మనకి పెస్టిసైడ్స్ నుంచి రిలీజ్ అవుతుంది.
అయితే ఈ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్‌కి సంబంధించి ప్రెజెంట్ స్టేటస్ ఏంటి? యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అనేది ఈ ఓజోన్ లేయర్‌కి సంబంధించి ఒక స్టేటస్ చెప్పింది. ఏంటంటే వచ్చే 4 డెకేడ్స్ అప్పటికి మనం ఆన్ ట్రాక్‌లో ఉన్నాం దీన్ని రికవర్ చేయడానికి. కానీ అంటార్కిటికాలో ఎందుకు ఓజోన్ హోల్ ఆర్కిటిక్‌లో మనం రికవర్ అవుతున్నాం గానీ, అంటార్కిటికా ఏరియాలో ఎందుకు ఆహ్, మనకి ప్రాబ్లమ్ ఏంటి అంటే, మెయిన్‌గా పోలార్ వర్టెక్స్ వల్ల అంటే క్లౌడ్స్ ఫార్మ్ అవుతున్నాయన్నమాట. ఆ క్లౌడ్స్ వల్ల గానీ, లేకపోతే సోలార్ సైకిల్‌లో చేంజెస్ వల్ల గానీ, లేదా అట్మాస్ఫియరిక్‌లో అబండెన్స్‌గా క్లోరోఫ్లోరో కార్బన్స్ రిలీజ్ అవ్వటం వల్ల గానీ, వీటన్నిటి వల్ల కూడా మనకేమవుతుందంటే, ఓజోన్ హోల్ అనేది మనకి అంటార్కిటికా రీజియన్‌లో విపరీతంగా పెరుగుతుందనమాట. అది కారణమండి. ఓకే. సో, నెక్స్ట్. సో, ఈ ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటే ఏంటో జెప్పాను. ఇంకా రీసెంట్‌గా వోల్కానిక్ ఎరప్షన్స్ ఎక్కువవుతున్నాయి. నార్మల్లీ మనకి స్టేట్‌మెంట్స్‌లో అడగొచ్చనమాట. వోల్కానిక్ ఎరప్షన్స్ వల్ల మనకి ఓజోన్ లేయర్ మీద ఉండే ఎఫెక్ట్ ఏంటి అని గనక అడిగితే, మనం ఏం జెప్తామంటే, నార్మల్లీ వోల్కానిక్ ఎరప్షన్స్ వల్ల ఎప్పుడైనా సరే ఓజోన్ లేయర్ దెబ్బతింటుందండి. ఎందుకంటే, వాటర్ వేపర్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి. ఓకే. వాటర్ వేపర్ అనేది మనకి ఎక్కువగా రిలీజ్ అవుతుందనమాట. 1 మినిట్ అండి. ఐ విల్ చేంజ్ ద పెన్ హియర్. సో, మనకి ఎక్కువగా వాటర్ వేపర్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే. అదొక రీజన్. తర్వాత సల్ఫర్ డయాక్సైడ్ లార్జ్ క్వాంటిటీస్‌లో వోల్కానిక్ ఎరప్షన్స్‌లో సల్ఫర్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుందనమాట. ఈ సల్ఫర్ డయాక్సైడ్ వల్ల ఏమవుతుందంటే, మనకి క్లోరిన్ అనేది ఇంకా ఎక్కువగా రియాక్టివ్‌గా తయారవుతుంది. సో, అంతే కాకుండా అట్మాస్ఫియరిక్ బ్రోమిన్ రిలీజ్ చేస్తుంది. క్లోరైడ్ రిలీజ్ చేస్తుంది. సో, ఇవన్నీ ఏంటి హాలోన్స్ కింద పనిచేస్తాయి. ఓకే. సో, ఇది మీకు ఓజోన్ హోల్‌కి సంబంధించి. ఓజోన్ హోల్‌కి సంబంధించి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ ఏంటి అనేది క్లియర్‌గా ఒకసారి చూసుకోవాలి. సో, ఓజోన్ హోల్‌కి సంబంధించి రిలేషన్ ఉన్నటువంటి టాపిక్ ఏంటి అంటే ఓజోన్ హోల్‌కి వెరీ, వెరీ ఇంపార్టెంట్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఒకటి, కిగాలి అగ్రీమెంట్ ఒకటి. మాంట్రియల్ ప్రోటోకాల్ ఒకటి, తర్వాత కిగాలి ప్రోటోకాల్. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఒకసారి మనం చూద్దాం. మాంట్రియల్ ప్రోటోకాల్ ఏంటి అంటే, మాంట్రియల్ ప్రోటోకాల్ అసలెందుకు న్యూస్‌లో ఉంది అంటే, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ గాని, తర్వాత మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గాని 2 ఏం చెప్తున్నాయంటే, మాంట్రియల్ ప్రోటోకాల్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఇండియా సర్పాస్ చేస్తుందంట. సో, అసలు ఏంటి ఇండియా అచీవ్‌మెంట్స్ ఏంటి మాంట్రియల్ ప్రోటోకాల్‌లో అని చూస్తే, ఇండియా హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్‌కి మాంట్రియల్ ప్రోటోకాల్ టార్గెట్ ఏంటి? మనకి 35%ని రెడ్యూస్ చేయాలి. మనం ఆల్‌మోస్ట్ అది 2020 బేస్‌లైన్‌తో కంపేర్ చేసేటప్పుడు మనం 44% రిడక్షన్‌ని రీచ్ అయ్యాము. ఇది ఇంపార్టెంట్. తర్వాత అంతే కాకుండా మనం హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్‌లో 141 ఆల్‌మోస్ట్ ఎలిమినేట్ చేశాము. ఈ హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి ఏంటి అంటే రెఫ్రిజరెంట్స్‌గా మనకి రెఫ్రిజరెంట్స్‌గా యూజ్ చేస్తాము. దీన్ని మనం బ్లోయింగ్ ఏజెంట్‌గా వాడతాము. సో, ఈ హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్‌ని మనం 2024 కల్లా ఫేజ్ ఔట్ చేయబోతున్నాము. బట్ మాంట్రియల్ ప్రోటోకాల్ టార్గెట్ ఏంటి అంటే 2030. సో, నార్మల్లీ కంప్లీట్ ఫేజ్ ఔట్ అనేది మనకి 2030కి ఉంటే మనం ఆల్‌మోస్ట్ 2024కి అచీవ్ అవ్వబోతున్నాం అన్నమాట. నెక్స్ట్ మాంట్రియల్ ప్రోటోకాల్‌లో ఆల్రెడీ ఇండియా అచీవ్ చేసిన టార్గెట్స్ ఏంటి అంటే, క్లోరోఫ్లోరోకార్బన్‌ని ఆల్రెడీ మనం ఫేజ్ ఔట్ చేసాము. తర్వాత కార్బన్ టెట్రాక్లోరైడ్‌ని, హాలోల్స్‌ని కంట్రోల్డ్ యూజెస్‌కి వాడుతున్నాము. తర్వాత ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ అనేవి నార్మల్లీ ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్‌కి, హైడ్రోఫ్లోరోకార్బన్స్‌కి ఆహ్, ఆల్టర్‌నేటివ్‌గా తీసుకొచ్చారు. కానీ ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ వల్ల ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ కార్బన్ డయాక్సైడ్‌తో పోల్చుకునేటప్పుడు 1000 టైమ్స్ పొటెన్షియల్ ఉంటుంది. అందుకని ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఎరాడికేషన్ కోసం హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఫేజ్ ఔట్ మేనేజ్మెంట్ ప్లాన్ స్టేజ్ 2 అనేదాన్ని మనం ప్రెజెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇది 2017 నుంచి 2024 మధ్యలో వర్కౌట్ అవుతుందన్నమాట. వర్కింగ్‌లో ఉంది. ఇంకో ఇంప్లిమెంటేషన్‌లో ఉందండి. ఓకే. సో, ఇవి కాకుండా మాంట్రియల్ ప్రోటోకాల్‌కి సంబంధించి మన వాళ్ళు ఏం చేయబోతున్నారు? మెయిన్ రిఫ్రిజిరేషన్స్ వల్లే మనకి
ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ గానీ, లేకపోతే క్లోరోఫ్లోరో కార్బన్స్ గానీ, ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి, ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చింది. ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చింది. ఐసీఏపీ. ఈ ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే, ఇది దేనికోసం ఏం చేస్తుందంటే, కూలింగ్ డిమాండ్‌ని తగ్గిస్తుంది. అంతేకాకుండా రిఫ్రిజరెంట్ ట్రాన్సిషన్ చేస్తుంది. అంటే ఏవైతే ప్రెజెంట్ రిఫ్రిజరెంట్స్ వాడుతున్నామో లైక్ ఇక్కడ చెప్పాము హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్ 141బి అని. సో, వాటిని చేంజ్ చేస్తాము. అంతేకాకుండా ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచుకుంటాము. అంతేకాకుండా బెటర్ టెక్నాలజీ ఆప్షన్స్‌ని తీసుకొని సో, 2037, 38 కల్లా ఈవెన్ మీకిది COP28లో కూడా దీని గురించొచ్చింది. సో, 2037, 38 కల్లా మనం ఈ కూలింగ్ యాక్షన్ ప్లాన్ ద్వారా మనం కూలింగ్ డిమాండ్‌ని విపరీతంగా తగ్గించబోతున్నామనమాట. ఇవన్నీ కూడా మాంట్రియల్ ప్రోటోకాల్‌లో అదర్ అచీవ్‌మెంట్స్. మెయిన్ అచీవ్‌మెంట్ ఏంటి? 35% హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్‌ని తగ్గించామంటే, మనం 44% తగ్గించాము. అంతేకాకుండా హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్‌ని 2024 డిసెంబర్‌కి ఎరాడికేట్ చేయబోతున్నాము. అది మాంట్రియల్ ప్రోటోకాల్ షెడ్యూల్ ఏమో 2030 అనమాట. ఓకే. అయితే అసలు ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటని చూస్తే, ఇది వియన్నా కన్వెన్షన్ 1985లో ఈ వియన్నా కన్వెన్షన్ ఏంటి అంటే, దీంట్లో అండర్‌గా ఈ మాంట్రియల్ ప్రోటోకాల్‌ని 1987లో తీసుకొచ్చారు. సో, ఈ వియన్నా కన్వెన్షన్ అనేది ఒక గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ట్రీటీ అయితే ఎస్పెషల్లీ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఒక గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ట్రీటీ టు ఎలిమినేట్ ది ప్రొడక్షన్ అండ్ యూజ్ ఆఫ్ ఓడిఎస్ అన్నమాట. సో, ఓడిఎస్‌కి సంబంధించి ఏదైతే ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్షన్ గానీ, యూసేజ్‌ని గానీ ఎలిమినేట్ చేయడం మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క లక్ష్యం. అయితే ఈ హాలోన్స్ గానీ, క్లోరోఫ్లోరోకార్బన్స్ గానీ, కార్బన్స్ గానీ వీటన్నిటిని ఎరాడికేట్ చేయాలన్నమాట. సో, యూఎన్‌లో ఉన్న అన్ని మెంబర్సు రాటిఫై చేసిన ఫస్ట్ ట్రీటీ ఏది అంటే మాంట్రియల్ ప్రోటోకాల్. సో, ఈ మాంట్రియల్ ఒప్పందం అనేది ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అన్ని సభ్య దేశాలు కూడా సంతకం చేశాయన్నమాట. అయితే ఓల్డ్ ఓజోన్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాము? యూజువల్లీ ప్రతి సంవత్సరం కూడా 16 సెప్టెంబర్‌న మనం ఓల్డ్ ఓజోన్ డేని సెలబ్రేట్ చేస్తాము. ఓకే. అయితే కిగాలి అమెండ్మెంట్ అంటే ఏంటి? దీంట్లో మాంట్రియల్ ప్రోటోకాల్‌కి మనకి కంటిన్యూయేషన్స్ ఉన్నాయి. ఆ కంటిన్యూయేషన్‌లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కిగాలి అమెండ్మెంట్. ఈ కిగాలి అమెండ్మెంట్ అనేది మాంట్రియల్ ప్రోటోకాల్‌లో ఉన్నటువంటి ప్రొవిజన్స్‌ని మారుస్తూ 2016లో వచ్చింది. అడాప్ట్ చేసుకున్నారు. 2019 నుంచి ఇది కేమ్ ఇంటూ ఫోర్స్ అన్నమాట. ఈ కిగాలి అమెండ్మెంట్ ఏంటి అంటే హైడ్రోఫ్లోరోకార్బన్స్ యొక్క మెయిన్ ఇట్ రిలేటెడ్ టు హెచ్ఎఫ్‌సీస్. ఈ హెచ్ఎఫ్‌సీస్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్షన్‌ని, కన్జంప్షన్‌ని తగ్గించేదే హైడ్రోఫ్లోరోకార్బన్స్‌కి సంబంధించి తగ్గించడానికి తీసుకొచ్చిన ఒప్పందమే కిగాలి ఒప్పందం అన్నమాట. యాక్చువల్లీ హైడ్రోఫ్లోరోకార్బన్స్ అనేవి నాన్ ఓడిఎస్ ఆల్టర్‌నేటివ్స్. అంటే ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అయినటువంటి క్లోరోఫ్లోరోకార్బన్స్‌కి, హైడ్రోఫ్లోరోకార్బన్స్‌కి ఆల్టర్‌నేటివ్‌గా ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్‌ని తీసుకొచ్చారు. వీటి వల్ల ఓజోన్ ఏమి డిప్లీట్ అవ్వదండి. కానీ ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది మనకి 1000 రెట్లు పెరుగుతుంది. సో, అది గుర్తుపెట్టుకోవాలి. సో, అయితే ఈ కిగాలి అమెండ్మెంట్ ఏం చేసిందంటే ప్రపంచ దేశాలని 3 గ్రూప్స్ కింద డివైడ్ చేసింది. 3 గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఆల్మోస్ట్ 2047కి ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్‌ని 80% తగ్గించడానికి ఒక 4 స్టెప్ పాత్ సజెస్ట్ చేసిందన్నమాట. సో, ఇండియాకి మాంట్రియల్ ప్రోటోకాల్‌కి సంబంధించిన ఒకసారి ఇన్ఫర్మేషన్ చూస్తే ఇండియా వియన్నా కన్వెన్షన్‌లో 1985లో వచ్చినటువంటి వియన్నా కన్వెన్షన్‌లో 1991లో మనం దాంట్లో జాయిన్ అయితే మాంట్రియల్ ప్రోటోకాల్‌లో 1992లో జాయిన్ అయ్యాము. సో, ఇందులో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరు? ఈ ఇండియా అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్‌కి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరు అని గనుక మనం ఒకసారి చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది మనకి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అవుతుంది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్,
ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది మనకి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అవుతుంది. సో, ఎవరు మన వాళ్ళు ఎప్పుడు ఈ కిగాలి అమెండ్మెంట్‌ని సో, మనం ఆల్రెడీ చెప్పాము. వియన్నా కన్వెన్షన్‌ని 1991లో రాటిఫై చేస్తే, మాంట్రియల్ ప్రోటోకాల్‌ని 1992లో రాటిఫై చేస్తే, కిగాలి అమెండ్మెంట్‌ని మాత్రం 2021లో మన వాళ్ళు రాటిఫై చేశారనమాట. ఈ 4 స్టెప్స్ ఏదైతే పాత్ ఉందో, మనం దాన్ని 2032 నుంచి స్టార్ట్ చేస్తాము. 32 నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీ 5 ఇయర్స్‌కి అంటే 32-37, 37-42, 42 నుంచి 47కి ఇలా కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. 32లో హెచ్ఎఫ్‌సి రిడక్షన్‌ని 10%కి, 37లో 20%కి, 42లో 30%కి, 47లో 85%కి తగ్గించబోతున్నారనమాట. తర్వాత స్టేట్ ఆఫ్ ది క్రయోస్పియర్ 2023. సో, క్రయోస్పియర్ యొక్క నెక్స్ట్‌ది అంటే ఈరోజు మనం ఓజోన్‌ది చెప్పాము. మాంట్రియల్ ప్రోటోకాల్ చెప్పాము. క్రయోస్పియర్ అంటే నార్మల్లీ ఎక్కడెక్కడైతే నీరు గడ్డగడ్డి ఉంటుందో దాన్ని క్రయోస్పియర్ అంటామండి. సో, దానికి సంబంధించి స్టేట్ ఆఫ్ ది క్రయోస్పియర్ 2023 అని ఐసీసీఐ అని ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఐసీసీఐ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ క్రయోస్పియర్ క్లైమేట్ ఇనిషియేటివ్‌ని మనం ఐసీసీఐ అంటాము. ఈ ఐసీసీఐ అనేది ఏంటి అంటే ఇది ఒక నెట్వర్క్స్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్, రీసెర్చర్స్‌తో ఫార్మ్ అయినటువంటి ఒక నెట్వర్క్ అన్నమాట. ఇది గవర్నమెంట్స్‌తో అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌తో ఎర్త్ యొక్క క్రయోస్పియర్‌ని ప్రిజర్వ్ చేయడానికి పనిచేస్తుంది. ఐసీసీఐ అంటే ఇంటర్నేషనల్ క్రయోస్పియర్ క్లైమేట్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ అనేవి వేటిని టార్గెట్ చేస్తాయంటే క్లైమేట్ డైనమిక్స్ ఆఫ్ క్రయోస్పియర్‌ని ఓకే. సో, అంతే కాకుండా గ్లోబల్ ఇంప్లికేషన్స్ అండ్ క్రయోస్పియర్ వార్మింగ్ కోసం ఇది పనిచేస్తుంది. ప్రోగ్రామ్స్‌ని రూపొందిస్తుంది. సో, ఇది ఇచ్చిన రిపోర్ట్‌లో ఏంటి అంటే, ఒకవేళ 2 డిగ్రీ గనక రైజ్ అయితే, అది విపరీతమైనటువంటి ప్రమాదం అన్నమాట క్రయోస్పియర్‌కి. ఇందులో ఈ రిపోర్ట్‌లో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఏవైతే ట్రాపికల్ గ్లేషియర్స్, ఉష్ణమండల గ్లేషియర్స్ ఉన్నాయో, తర్వాత మధ్య అక్షాంశాల గ్లేషియర్స్ అంటే మోస్ట్ మిడ్ లాటిట్యూడ్ గ్లేషియర్స్ గాని, తర్వాత పోలార్ రీజియన్స్ గాని, కంప్లీట్‌గా ఈ గ్లేషియర్స్ అన్నీ కూడా డిసపియర్ అయిపోతాయి. ఒకవేళ ఎర్త్ యొక్క టెంపరేచర్ అనేది 2 డిగ్రీ సెల్సియస్‌కి పెరిగితే గనక. అంతేకాకుండా హిమాలయాస్ గనక 2 డిగ్రీ సెంటీగ్రేడ్ గనక టెంపరేచర్ పెరిగితే 50% గ్లేషియర్స్ అన్నీ కూడా హిమాలయాస్‌వి కూడా మనకి ఎక్స్‌టింక్ట్ అయిపోతాయి. సో, కేవలం లాస్ట్ దశాబ్దంలోనే 7 వరస్ట్ ఇయర్స్ ఆఫ్ ఐస్ లాస్‌ని మనం చూసామన్నమాట. నెక్స్ట్ వన్. క్రయోస్పియర్‌కి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే, ఇది క్రయోస్పియర్ అనేది ఫ్రోజన్ పార్ట్ ఆఫ్ ది ప్లానెట్. ప్లానెట్‌లో ఇదొక ఫ్రోజన్ పార్ట్ అన్నమాట. అంటే ఎక్కడెక్కడైతే గడ్డకట్ట ఉందో దాన్ని క్రయోస్పియర్ అంటాం. సో, క్రయోస్పియర్ బ్యాక్‌గ్రౌండ్ మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. క్రయోస్పియర్ రోల్ ఏంటి గ్లోబల్ క్లైమేట్‌లో? ఎర్త్ టెంపరేచర్‌కి అల్బిడో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్బిడో అంటే మనకు తెలుసు. సన్ నుంచి వచ్చే లైట్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఎర్త్ అనేది. ఈ రిఫ్లెక్టెడ్ లైట్‌ని మనం అల్బిడో అంటాము. ఓకే. అల్బిడో అనేది ఫ్రాక్షన్ ఆఫ్ లైట్ దట్ సర్ఫేస్ రిఫ్లెక్ట్స్ అన్నమాట. ఓకే. సో, ఈ ఎక్కువ అల్బిడోని చేసేది ఏది అంటే మంచే ఎక్కువ అల్బిడో చేస్తుందన్నమాట. ఎక్కువ రిఫ్రాక్షన్ చేస్తుంది. సో, అంతేకాకుండా పర్మాఫ్రాస్ట్ అంటాము. సాయిల్‌లో ఉన్నటువంటి మంచుని. ఈ పర్మాఫ్రాస్ట్ ఏంటి అంటే మనకి సాయిల్‌లో కార్బన్‌ని ఎక్కువగా స్టోర్ చేస్తుందన్నమాట. ఇది కార్బన్ సింక్‌గా కూడా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఎర్త్‌లో ఉన్నటువంటి 80% ఏదైతే మనకి ఫ్రెష్ వాటర్ ఉందో, మంచినీరు ఉందో, అది మనకి గ్లేషియర్ ఫార్మ్‌లో, ఐస్ షీట్ ఫార్మ్‌లో ఉంటుంది. నెక్స్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఐస్ మెల్ట్ ఇన్ క్రయోస్పియర్ కాజెస్ ఎక్స్‌ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అండ్ సీ లెవెల్ రైజ్. ఓకే. ఏదైతే మనకి క్రయోస్పియర్‌లో ఐస్ మెల్ట్ అవుతుందో, దానివల్ల మనకి ఎక్స్‌ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ తీవ్రంగా వరదలు రావచ్చు, కరువు రావచ్చు. అంతేకాకుండా సీ లెవెల్ విపరీతంగా రైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇండియా ఈ క్రయోస్పియర్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అంటే, ఓకే. హిమాలయన్ గ్లేషియాలజీ సెంటర్‌ని ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేసింది వాడియాలో. అంతేకాకుండా నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ద హిమాలయన్ ఎకోసిస్టమ్ అనే దాన్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనండి. రైట్. ఒకసారి టైం నేను చెక్ చేసుకొని నెక్స్ట్ చెప్పాలా లేదా అనేది నేను మీకు చెప్తాను. ఓకే.
సో నెక్స్ట్‌ది ఏంటి అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అండి. ఇది నేను రేపు చెప్తాను. ఎందుకంటే ఇంపార్టెంట్. స్లోగా చెప్పాలి. చాలా ఉంది. ఇంపార్టెంట్ అండి ఇది ఎగ్జామ్‌కి కంపల్సరీ దీని నుంచి క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ COP28 నేను మీకు రేపు చెప్తాను. ఇంపార్టెంట్. ఎన్‌డీసీ అండ్ COP28 నుంచి కంపల్సరీ క్వెషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ 2 కూడా నేను మీకు రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఇందులో మీరు చేయాల్సిన పనేంటి అంటే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అండ్ ఇఫ్ యూ లైక్ దీస్ వీడియోస్ ప్లీజ్ షేర్ దెమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వినెక్స్ ఐఏఎస్ అకాడమీ ఛానల్. బిఫోర్ గోయింగ్ టు కన్క్లూడ్ ద వినెక్స్ ఐఏఎస్ అకాడమీ వీడియో, ఐ నీడ్ టు టెల్ యూ వన్ థింగ్. సో డిగ్రీ అయిపోయిన తర్వాత మనకి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వకుండా డిగ్రీతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేలాగా డిగ్రీ ప్లస్ సివిల్ సర్వీసెస్, డిగ్రీ ప్లస్ రైల్వేస్, డిగ్రీ ప్లస్ ఎస్ఎస్‌సి, డిగ్రీ ప్లస్ బ్యాంక్స్ అనే కోర్సెస్‌ని వినెక్స్ ఐఏఎస్ అకాడమీ ఎంతో ఇన్నోవేటివ్‌గా తీసుకొచ్చింది. చాలా మంది ఇందులో జాబులు కొట్టి ఉన్నారండి. ఏదో ఒక గవర్నమెంట్ సెక్టార్‌లోకి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. దీన్ని మీ నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఈ కోర్సెస్‌ని మీరు వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఏ నైస్ డే అండి.